నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు పెట్టుబడులు కంపెనీలు ఏర్పాటు మాత్రమే కాదని ప్రజలు నివసించే ప్రాంతాలు స్వచ్ఛంగా ఆరోగ్యకరంగా ఉండటం కూడా అభివృద్ధిలో భాగమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఏకొండూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు ప్రజావేదికలో మాట్లాడుతూ స్వచ్ఛత ప్రాధాన్యాన్ని వివరించారు. సెప్టెంబర్ తొలి వారంలోనే అనకాపల్లి విశాఖ ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని సీఎం ప్రకటించారు. ఈ మేరకు తాజా కార్యక్రమానికి సంబంధించిన వార్తా నివేదికలు కూడా వెల్లడించాయి. ప్రతి ఒక్కరూ మన ఊరు మన బాధ్యత అనే సంకల్పంతో ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. స్వచ్ఛత కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్న వారిని అభినందిస్తూ ఆరోగ్యకరమైన జీవనానికి పరిశుభ్రమైన పరిసరాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. గడిచిన 1.5 సంవత్సరంగా నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పటితో వదిలిపెట్టను. మీ అందరి ఆరోగ్యం బాగుండే వరకు, దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తయారు చేసే వరకు ఇలాంటి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తానని మరొక్కసారి తెలియజేస్తున్నా. సమీక్షము ఇచ్చాం, మీరు చూశారు. ప్రతి కుటుంబానికి 4-5 కార్యక్రమాలు వచ్చాయి. సూపర్ 6లో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీ అకౌంట్లో డబ్బులు వేసామా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ, కేంద్రం రాష్ట్రం కలిసి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మానవతా దృక్పథంతో పనిచేస్తున్నాం. 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికే దగ్గర 70,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకో పక్క మా స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా దర్జాగా ఎవ్వరి దయా దాక్షిణాలు లేకుండా దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంట్లో వాళ్ళ కోపం ఉంటే అమ్మగారింటికి వెళ్ళొచ్చు. తల్లిని చూడాలంటే మీరెళ్ళి చూసి రావచ్చు. పిల్లలు చదువుకోవాలంటే దర్జాగా స్కూల్కి పోవాలంటే ఏ బాధ లేకుండా బస్ ఎక్కి వెళ్ళొచ్చు. తొందరలోనే ఇది కూడా ఆలోచిస్తున్నాను. రాష్ట్రం మొత్తం గ్రామాల్లో కూడా ఏసీ బస్సులే వస్తాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం పేదవాళ్ళందరూ ఎయిర్ కండిషన్ బస్సుల్లో తిరిగే రోజు తొందరలో వస్తుంది. గుంటూరు జిల్లా పెదకాకానిలో ప్రముఖ శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి ఆభరణాలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. సుమారు 15 లక్షల విలువైన 80 గ్రాముల నల్లబూసల మంగళసూత్రం కనిపించకుండా పోయినట్లు ఆలయ వర్గాలు గుర్తించాయి. 2 రోజుల క్రితం ఆభరణం కనిపించకపోవడంతో ఆలయ ఈవోకు సమాచారం అందించారు. అంతర్గతంగా విచారణ చేపట్టిన ఆభరణం ఆచూకీ లభించకపోవడంతో విషయం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు సమాచారం అందడం పెదకాకాని పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మవారి ఆభరణాలు కనిపించకుండా పోయిన విషయాన్ని ఆలయ ఈవో తన దృష్టికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తెలిపారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరినట్లు చెప్పారు. ఆలయ ప్రతిష్టకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని కొందరు రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని సూచించారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా ఎవరూ వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. ఎవరెవరైతే నేననేది గుడికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ఇతరులకు చేరవేసే దానిలో ఉన్న అర్చకులు ఉన్నారని తెలిసిన విశ్లేషణలో మాకు తెలిసిన ఖచ్చితంగా వాళ్ళు గుడిలో పనిచేస్తూ గుడి ప్రయోజనాలకి భిన్నంగా పనిచేస్తున్నట్టే లెక్క. కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి అవసరమైతే సిస్టంలో రూల్ ఆఫ్ లా ప్రకారమే తొలగించేది కూడా చేస్తాం. చేస్తున్నప్పుడు గుడి పవిత్రతని గోప్యతను కానీ కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది. మా ఇష్టం మా ఇదని చేస్తూ కొంతమంది చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. కాబట్టి అవన్నీ విశ్లేషణ చేసిన తర్వాత ఖచ్చితమైన చర్యలు మేము తీసుకుంటాం. సంబంధించిన అంశాల్లో కానీ రాజీ పడే ప్రశ్నే లేదు.
దయచేసి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క విచారణ తేలే వరకు సంయమనం పాటించమని మాత్రమే ప్రజలను కోరుతా ఉన్నాను. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు, అడుగు వేస్తే అరాచకం అంటూ మంత్రి కొలుసు పాదసారథి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై మీడియా సమావేశంలో స్పందించిన ఆయన గత వైసీపీ పాలనపై పలు విమర్శలు చేశారు. పాదసారథి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు, అడుగు వేస్తే అరాచకం అంటూ మంత్రి కొలుసు పాదసారథి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ గొడ్డలి పార్టీ తలకిందుల తపస్సు చేసినా కూడా డిఎస్సిని ఎత్తి చూపించలేరని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏపీపీఎస్సికి దీనికి పోలిక సరికాదని చెప్పేసి మనం చేస్తాను. ఏపీపీఎస్సికి సంబంధించి కోర్టు చివాట్లు పెడతమే కాకుండా అనేక సూచనలు చేసి మార్పులు చేయమని చెప్పేసి కూడా ఏపీపీఎస్సిలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపించినా కూడా దున్నపోతు మీద వాన పడినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ గొడ్డలి పార్టీ నాయకుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. డిఎస్సికి సంబంధించి ఏ కోర్టు కూడా ఎక్కడా తప్పు జరిగిందని చెప్పేసి చెప్పలేదు. డిఎస్సికి సంబంధించి అన్ని విధాల ప్రయత్నం చేసి దాదాపు 16,500 మంది యువతీ యువకుల ఉద్యోగ అవకాశాలను దెబ్బకొట్టడానికి దాదాపు 300 కేసులు కోర్టుల్లో తమ వ్యక్తుల ద్వారా కోర్టులు వ్యాజ్యాలు వేయించి దీన్ని ఆపటానికి ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి గౌరవ హైకోర్టు వారు మీరు వేస్తున్న ఈ కేసుల్లో ఏదో కుట్రకోణం దాగున్నట్టు కనపడుతుంది అని చెప్పే విధంగా వ్యాఖ్యానించిందంటే వారి నైజం కానివ్వండి, డిఎస్సి నిర్వహించిన తీరును కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్టు 31న సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి టన్నెల్స్ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు 3 దశల్లో 760 కోట్ల పరిహారం చెల్లించామని, అర్హత ఉన్న చివరి నిర్వాసితుడి వరకు న్యాయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వాసితులకు సుమారు 3,000 కోట్లు అందించామని పేర్కొన్నారు. వెలిగొండ కరువు పీడితమైనటువంటి ప్రాంతం, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి ఒక వరం వెలిగొండ. అటువంటి వెలిగొండ ఆ రోజు 1996లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయి మళ్ళీ ఈరోజు 2026 ఆగస్టు 31వ తేదీకి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది, ఫస్ట్ ఫేజ్ ద్వారా నీరు వస్తుంది అని అంటే ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి మరి దగ్గర 4,47,000 ఎకరాలకి సాగునీరు, 23 లక్షల మంది జనాభాకి త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి వెలిగొండ ఈ 31న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈవేళ ఆ యొక్క జిల్లాల నుంచి, ఆ యొక్క ప్రజల నుంచి, ఆ రైతుల నుంచి, ఆ నిర్వాసితుల నుంచి కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆ 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ టన్నెల్స్ నుంచి 10.7 అంటే 10.70 టీఎంసీల నీటిని నల్లమల సాగర్కి తీసుకురావాలని, ఆ నల్లమల సాగర్కి వచ్చినటువంటి 10 టీఎంసీల ద్వారా మరి ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ మెయిన్గా నల్లమల సాగర్లో ఈ అమృత్ తోటి అలాగే విధంగా అనేక పట్టణాలకి అనుసంధానం చేసినటువంటి
ఆ యొక్క జేజీఎం జల్ జీవన్ మిషన్ ఇవంటి అన్నిటికీ కూడా గ్రామాలకి ఆ పట్టణాలకి త్రాగునీరు ఈ సంవత్సరం అందేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకమైనటువంటి వెలుగొండని పూర్తి చేస్తున్నామనంటే అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి అంశాలని పనుల్ని అధిగమించి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ R&Rకి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలు ఉంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితుల్ని PDF ఫ్యామిలీని గుర్తించాం. అందులో సెల్ఫ్ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు 3,962 మంది, అదేవిధంగా వన్ టైం సెటిల్మెంట్ కింద 3,359 మంది. ఈ రకంగా ఆ 7,321 మందికి సంబంధించి మీరు చూశారు. వెలుగొండ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా 40 రోజుల సమయంలో మరి దగ్గర 768 కోట్ల రూపాయలు. ఫస్ట్ ఫేజ్ కింద 318 కోట్ల రూపాయలు, సెకండ్ ఫేజ్ కింద 200 కోట్ల రూపాయలు, థర్డ్ ఫేజ్ కింద మళ్ళీ ఈరోజు 250, 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి రావడానికి ముందు విద్య, ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో స్థిరపడి అనుభవం సంపాదించడం కూడా ముఖ్యమని సూచించారు. రాజకీయాల్లోకి వచ్చిన యువ నాయకులు పదవుల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని అన్నారు. యువ రాజకీయ నాయకులు, పాలసీ మేకర్లు, గ్రాస్ రూట్ ఆర్గనైజర్లు, టెక్నాలజీ వినియోగదారులు, సామాజిక వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు. ప్రజా కేంద్రిత పాలన సంస్కృతి రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యం, సాంకేతికత వినియోగం ఉండాలని స్పష్టం చేశారు. రాజకీయ నాయకత్వాన్ని వేదికలపై చేసే ప్రసంగాలతో కాకుండా క్షేత్ర స్థాయిలో తీసుకొచ్చే మార్పులతో కొలవాలని అన్నారు. యువ నాయకులు వచ్చే ఎన్నికల గురించి మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాల గురించి కూడా ఆలోచించాలని సూచించారు. What about the accounts? The people not having, even though there are the accounts in bank, Honorable Prime Minister Narendra Modi ji have started with the Jan Dhan scheme. And almost more than the 58 crores of the people have connected to the bank. They have opened the first time account in the nationalized bank. Earlier there is no bank account also with the people of India. And rest all the other schemes are there. Har Ghar Nal Se Jal, Har Ghar Ujala, Har Ghar Ujwala. So many schemes are there. I'm not talking about in details about that scheme. But one of the best scheme which is introduced by the Honorable Prime Minister, which is an Ayushman Bharat. Earlier, there is no any health scheme. Now there is a health insurance coverage scheme, which is the Ayushman Bharat. It is almost 43 crores health card has issued for the families. Means almost the 50% of the families that issues Ayushman card, they can go and to scratch the card in the private hospital also. I'm not talking about in the government hospital. That means the health insurance has given in this by the Honorable Prime Minister Narendra Modi ji. What about the UPI? There was not existing of the UPI. Today you people are doing the transactions on the UPI. It is more than the 24,162 crores of the transactions have did in the year of the 25-26. What about the internet? It is in 2014 hardly the 25 crores people were on the internet. Today it is almost 110 crores of the people were on the internet. What about the 5G connectivity? There was no 5G connectivity. You people are the lucky. At least you having the 5G connectivity in 2026. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. యువతను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి యువకుడికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ముఖ్యమని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే విలేజ్ ఇంటెలిజెన్సీ గొప్పదని, అన్నిటికంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అత్యంత ముఖ్యమని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. 2047 నాటికి భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేది ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా వికసిత్ భారత్ లక్ష్యంగా
కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. దేశం ముందు ఆ తరువాతే మనం అనే భావనను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. రాబోయే భారతదేశం ఎలా ఉండబోతోందో మీ అందరినీ చూసేందుకు వచ్చాను అని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. యువత దేశానికి పట్టుకొమ్మ లాంటి వారని, వారు ఏ రంగంలో ఉన్నా విలువలతో కూడిన జీవితాన్ని కొనసాగించాలని సూచించారు. Your seniors like us, maybe 2, 3, 4 generations. Though we are also tech savvy, we cannot compete with you people. But one important thing is, missions can teach you, can make you to gain knowledge as well as the information. One has to be very conscious about loading information to your brains, because unnecessary information is a burden. Definitely knowledge is always an asset. So this is one of my humble request and advice to every youngster, to be judiciary and cautious while spending time on technology and missions. And we are also now started in encountering with, what is at the present encounter? AI. In and out, everyone are talking about AI. What do we have? Our country has got, which many of the nations across the globe doesn't have. So we can easily encounter that with VI. Our village intelligence is much more stronger than artificial intelligence. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో పోలీసులు విస్తృత కాటన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా రంగా కాలనీలో తెల్లవారుజాము నుంచే సోదాలు చేపట్టారు. 4 సిఐలు, 9 మంది ఎస్ఐలు, సుమారు 90 మంది పోలీస్ సిబ్బందితో డీఎస్పీ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఈ కాటన్ సెర్చ్ కొనసాగింది. ఇటీవలే ఎంవికే చైతన్య సత్తెనపల్లి సబ్ డివిజన్ పోలీసు అధికారిగా బాధ్యతలు స్వీకరించినట్లు కూడా సమాచారం ఉంది. డీఎస్పీ కృష్ణ చైతన్య మాట్లాడుతూ స్థానిక మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజలు ఎక్కడైనా గొడవలు లేదా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మీరు ఇబ్బందులు పాలవద్దు. సో అందరూ అనుకుంటున్నారు టౌన్లోనే కదా తిరుగుతున్నాము, ఏమవుతుంది. ఏలూరు జిల్లా నూజివీడులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మహాత్మా గాంధీ, వంగవీటి మోహనరంగ విగ్రహాలకు బర్మా ఫణిబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. సందర్భంగా బర్మా ఫణిబాబు మాట్లాడుతూ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి స్వయం కృషితో సినీ రంగంలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. కఠోర శ్రమ, క్రమశిక్షణతో సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడంతో పాటు ప్రజా సేవలోనూ చిరంజీవి ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఏ మెగా హీరో అయినా మేము ఎప్పుడు వాళ్ళ వెన్నుంటే ఉండి వాళ్ళకి రాజకీయ పరంగా కానీ సినిమా పరంగా కానీ అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళు పిలుపునిచ్చిన మేరకు వాళ్ళు చిరంజీవి గారు సమాజంలో ఏమైతే మెసేజ్ ఇచ్చారో మన సినిమాలో కూడా చూసాం. స్వయం కృషి కానీ, రుద్రవీణ కానీ అనేక రంగాల్లో మరి ఆయన ఎంత మెసేజ్ ఇచ్చారు, అది సోషల్ దాని మీద ఆ రోజు నుంచి కూడా మన కార్యకర్తలు అందరూ కూడా మరి చిరంజీవిని ఫాలో అయ్యి చాలా సేవా కార్యక్రమాలు, అదే రకంగా రక్తం దానం చేయాలంటే ఇదివరకు భయపడేవాళ్ళు మనం. ఆ రకంగా మరి యువత ఈరోజు లక్షల్లో మరి ఈరోజు రక్తదానం ఇస్తున్నారు. మరి అటువంటి మరి మెసేజ్ చిరంజీవి గారి మూలనే ఈరోజు మరి వచ్చి అనేక యువత రక్తదానం ఇచ్చి మరి ఎంతోమంది ప్రాణాలు కాపాడటం జరుగుతుంది. మరి అటువంటి మరి సేవా కార్యక్రమంలో ఈ యువతంతా చిరంజీవి ఫ్యాన్స్ కానివ్వండి, అభిమానులు కానీ మరి పాల్గొనడం జరుగుతుంది, ఆయన అనుసరించడం జరుగుతుంది. ఆయన్నే వెన్నుంటే ఉండాం. కాకపోతే మాకు ఒకటే మిగిలి ఒక చిరంజీవి గారు ఆయన జీవితంలో ఈ 71 సంవత్సరంలో మేము అనుకున్నది ఒకటే. ఆయన ఏంటంటే మా పర్సనల్గా చిరంజీవి గారు ఒక చీఫ్ మినిస్టర్ అయితే బాగుండేది అనేది ఒక కోరిక ఉండేది.
అది మాకు అవ్వలేదు కాబట్టి దాని కోరిక మన పవన్ కళ్యాణ్ గారు, మా పర్సనల్ ఒపీనియన్గా ఆయనకి అవకాశం ఉంటుంది. ఆయన రేపు కాబోయే సీఎం అవుతారని మేము నా పర్సనల్గా ఒపీనియన్గా ఆశిస్తూ కోనసీమ ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలకు క్యాన్సర్ చికిత్సను మరింత చేరువ చేసేందుకు అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కిమ్స్ అధినేత చైతన్యరాజు చొరవతో సుమారు 36 కోట్ల వ్యయంతో ఆధునిక వైద్య పరికరాలతో ప్రత్యేక క్యాన్సర్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్, సిటీ సిమ్యులేటర్ వంటి అత్యాధునిక పరికరాలతో పాటు ఆధునిక రేడియేషన్ థెరపీ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు కిమ్స్ అధినేత చైతన్యరాజు తనయుడు రవివర్మ తెలిపారు. కోనసీమతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పేద బలహీన వర్గాల క్యాన్సర్ బాధితులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మౌలిక వస్తువులు, అధునాతన వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంతో చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. ఒక 350 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే వీళ్ళందరూ కంట్రిబ్యూషన్ ఉంటేనే మేము ఇంత మా టార్గెట్ ఎయిమ్ అంతా కూడా బెస్ట్ సర్వీసెస్ వీలైన మట్టికి వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ తోటి రీజనబుల్ కాస్ట్. ఫ్రీ అని ఎప్పుడు చెప్పట్లేదు, ఫ్రీ ఇవ్వలేము. ఫ్రీ ఇస్తే ఏమవుతుందంటే రేపు వెళ్ళంటే మేము దివాలా తీయవలసి ఉంటుంది. అది కరెక్ట్ కూడా కాదు అది. సో ఏంటంటే సస్టైనబుల్ మోడల్లో మినిమం కాస్ట్ అంటే మాకు ఎంతసేపు ఏంటంటే మా మొత్తం టీమ్ ఆఫ్ డాక్టర్స్, మా లీడర్షిప్ టీము మొత్తం అందరూ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా ఎలా చేయాలి, తక్కువ ప్రైస్ తోటి ఎలా చేయాలి అనే దాంతో మేము ఒక రీసెర్చ్ వింగ్ కూడా నడపడం జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ ట్రయల్ రన్ చేసాం లాస్ట్ 4 days బ్యాక్. మీకు ముందు చూపించే ముందు, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ప్రెస్ వచ్చి ఉన్నారో మాకు Day 1 నుంచి 2003లో అంటే ఇప్పుడు అందరూ బాగా సపోర్ట్ చేశారు, కొత్త చాలా మంది ఉన్నారు. బట్ అప్పుడు మేము చాలా క్రైసిస్ ఫేస్ చేసాం. అంటే డాక్టర్స్ బయట నుంచి రావడం, కనెక్టివిటీ లేకపోవడం. ఈవేళ మెడికల్ కాలేజ్ 20 yearsలో అడుగు పెడుతున్నాం. ఈ సక్సెస్ఫుల్ జర్నీలో మీరు కూడా ఒక భాగస్వామైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో దాని తరఫున కిమ్స్ ఫ్యామిలీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఇయర్ చాలా మంచి మైల్ స్టోన్స్ అచీవ్ చేయడం జరిగింది. ఒకటే ఆంకాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయడం అయితే ఇది ఓపెనింగ్ బహుశా మీ డిసెంబర్లో కంప్లీట్ బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. ఇది ఓన్లీ 3 floors 40,000 square feet ఎక్స్క్లూజివ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్. ఇది ఇంకా వేరేది ఏ డిపార్ట్మెంట్ ఉండదు, ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంట్. అంతేకాకుండా పైన టాప్ 4 floors స్పెషల్ రూమ్స్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మా మోడల్ అంతా కూడా మీకు తెలుసు, చాలా మంది ఎల్వి ప్రసాద్ హైదరాబాద్ చూసే ఉంటారు. సో క్రాస్ సబ్సిడీ మోడల్. సో మాకు ఏంటంటే ఇక్కడ వచ్చే రెవెన్యూస్లో మళ్ళీ మేము అక్కడ ఆరోగ్యశ్రీ మీ అందరికీ తెలుసు చాలా మార్జిన్స్, అంటే ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మేము రన్ చేయగలుగుతున్నాం. అదర్వైజ్ స్టాండ్ అలోన్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ రన్ చేయడం చాలా కష్టం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గడియారం స్తంభం సెంటర్లో చిరంజీవి యువత ఆధ్వర్యంలో అభిమానులు, ప్రజాప్రతినిధులు, నాయకుల సమక్షంలో వేడుకలు వైభవంగా జరిగాయి. చిరంజీవి యువత ప్రతినిధులు నల్లా చిట్టిబాబు, ఏడిద శ్రీను, నల్లా నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. నేను కూడా చిరంజీవి అభిమానినే అంటూ ఎంపీ హరీష్ మాధుర్ తన అభిమానాన్ని చాటుకున్నారు. మెగా యూత్ ఫోర్స్ కమిటీ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ సుధా చిన్న ఏర్పాటు చేసిన మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ ను ఎంపీ హరీష్ మాధుర్ ఆవిష్కరించారు. ఈరోజు మా ఆరాధ్య దైవం పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ పుట్టినరోజు సందర్భంగా మా అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షులు రావణం స్వామిరెడ్డి గారి పిలుపు మేరకు వారోత్సవాలుగా జరుపుకుంటున్నాం. 20వ తారీఖున ఐనివేలి వినాయకుడికి ఆలయానికి వెళ్ళి చిరంజీవి గారి పేరున అభిషేకాలు చేసి, అలాగే అక్కడి నుండి పిహెచ్సి హాస్పిటల్లో మొక్కల నాటి కార్యక్రమం, ఐనివేలి పోలీస్ స్టేషన్లో మొక్కల నాటి కార్యక్రమం, అలాగే 21వ తారీఖున మన అమలాపురం ఎస్కే వల్లి వృద్ధాశ్రమంలో బట్టల పంపిణీ అన్నదాన కార్యక్రమం జరిపాం.
అలాగే ఈరోజు గడియారం సెంటర్లో మెగా చిరంజీవి యువత అమలాపురం ఆధ్వర్యంలో ఈరోజు సెంటర్లో కేక్ కటింగు, బట్టల పంపిణీ, అన్నదాన కార్యక్రమం జరిగించాం. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా అమలాపురం శాసనసభ్యులు హైదరాబాద్ ఆనందరావు గారు, మన ఎంపీ గారు గంటి హరిశ్చంద్ర గారు, అలాగే గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు కూడా, అలాగే అమలాపురం తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరిపారు. చిరంజీవి గారు అంటే మాకు దైవం, ఆరాధ్య దైవం. అతను ఆయన పిలుపు మేరకు ఎప్పుడైనా సరే మేము సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఈరోజు అమలాపురంలో ఇటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. అమలాపురం చిరంజీవి యువత నుంచి మా మెగాస్టార్ ఆరాధ్య దైవానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై చిరంజీవి, జై నాగేంద్ర బాబు, జై పవన్ కళ్యాణ్. ఈరోజు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక అమలాపురంలో గడియారం సెంటర్లో చాలా రంగరంగంగా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అమలాపురం అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు హైదరాబాద్ ఆనందరావు గారు, ఎంపీ గంటి హరీష్ మాధురి గారు, గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు, మెట్ల రావణబాబు గారు, సోమబాబు గారు, తాతాజీ గారు, వివిధ నల్ల పవన్ గారు, ఇంకా కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. చిరంజీవి గారు తన స్వయం కృషితో కష్టపడి ఈరోజు ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాలుగా శాసించారు. అది మంచితనంతో చిరంజీవి గారు అంటే వ్యక్తి ఇండస్ట్రీలో ఉండడం మా అందరికీ ఆనందం. ఎందుకంటే ఆయన సేవా స్ఫూర్తితో కొన్ని లక్షల మందికి బ్లడ్ రక్తదానం చేయించి, నేత్రదానం చేయించి ఎందరో కుటుంబాలకి ఆయన ఒక కొలువయ్యారు. అలాగే కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చి ఎవరో ఒక గవర్నమెంట్ చేసే పని ఒక చిరంజీవి గారు చేసి చూపించారు. అది చిరంజీవి గారు అంటే. చిరంజీవి గారు ఒక నటుడే కాకుండా ఒక సేవా స్ఫూర్తితో ఎంతో మందికి ఆయన ఎన్నో కుటుంబాలకి వెలుగునిచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అభిమానులుగా మీ అంతా ఉండడం కూడా మాకు ఎంతో గర్వం, ఆనందంగా ఉంది. ఈరోజు సంఘంలో ఈ స్టేటస్లో ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం చిరంజీవి గారు, చిరంజీవి గారి కుటుంబం. అంత అభిమానం సంపాదించిన వ్యక్తులు కేవలం చిరంజీవి గారు అని చెప్పేసి అలాంటి వ్యక్తి పుట్టినరోజు జరుపుకుంటాం. ఆయనకి ఇంకా చిరంజీవి గారు ఆయుష్, ఆ దేవుడు ఇంకా చిరంజీవి గారికి ఆయుష్ ఇవ్వాలని ఇప్పుడే ఈరోజే ట్రైలర్ రిలీజ్ అయింది. కాక చిరంజీవి గారు చూశారు. ఈరోజు 71 సంవత్సరంలో కూడా ఆయన ఎంతో ఎనర్జీగా చిన్న యువ హీరోలు కూడా చేయలేని వ్యక్తి. ఒక డ్యాన్స్ అంటే చిరంజీవి గారు, ఒక ఫైట్ అంటే చిరంజీవి గారు, ఒక ట్రెండ్ని సృష్టించే వ్యక్తి చిరంజీవి గారు చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా చిరంజీవి గారు సాంగ్ అయితే 80 సంవత్సరాల ముసడు కూడా డ్యాన్స్ చేసే శక్తి ఒక చిరంజీవి గారి పాటలకే ఉందని చెప్పేసి ఈ సమావేశం తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగినందుకు మీ మీడియా సహకారం కూడా మాకు పూర్తిగా ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై చిరంజీవి, జై నాగేంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. హనుమకొండలో రేపు ఆగస్టు 23న ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు సినీ హీరోయిన్ ఆనందిని హాజరు కానున్నారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన పోస్టర్ను నిర్వాహకులు దయాకర్ రెడ్డి, అశ్విని, సందీప్ విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆగస్టు 23న ఉదయం 10:30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సినీ హీరోయిన్ ఆనందిని ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ సంవత్సరము మా పాపకు సందీప్ రెడ్డి గారు ఈ బ్లాక్ లో ఉంటారు. సందీప్ రెడ్డి గారు, మా పాప, ఇంకొక సందీప్ రెడ్డి గారు ఉంటారు. వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ఏరియాను ఎంచుకొని ఆ ఏరియాలో ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో, ఏదో రకంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా బట్టల షాప్ పెడదామనేటువంటి ఆలోచనతో లేడీస్ సంబంధించినటువంటి అన్ని వస్తువులు దొరికే విధంగా బ్యాంగిల్స్తో సహా మన 1 గ్రామ్ గోల్డ్ కానివ్వండి, శారీస్, డ్రెస్ మెటీరియల్, లెహంగాసు, ఇలాంటివన్నీ కూడా ఒకే చోట అందుబాటులో దొరకాలనేటువంటి సదుద్దేశంతో ముందుకు రావడం జరిగింది. నేను కూడా వారి యొక్క మన్ననను స్వీకరించి ముందుకెళ్ళండి, తప్పకుండా భవిష్యత్తులో బాగుపడతారనే ఉద్దేశంతో వాళ్ళకి సలహా కూడా ఇవ్వడం జరిగింది. మా ఛాయాశక్తిలో కూడా ప్రయత్నం చేసి వాళ్ళ ముందుకు నడపాలనే ఉద్దేశంతో కూడా ముందుకు పోవడం జరుగుతుంది. తప్పకుండా మరి వారి చిన్న ఏజ్లోనే బాగా డెవలప్ కావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలలో ఆ ఏరియాలో పెద్ద పెద్ద షాపులు ఏవి లేవు. ఈ షాపును కనుక కొంచెం పెద్ద ఎత్తున పెడితే బాగుంటుంది. అందరికి అందుబాటులో, దూరం పోకుండా, చౌరస్తాలంటే అంత దూరం పోకుండా ఇక్కడే అందుబాటులో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ఏరియాను ఎంచుకోవడం జరిగింది.
ఏదో ధైర్యం అయితే చేశాము, ఏమవుతుందనేది తెలియదు కానీ ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నాము. అందరి సహాయ సహకారాలు ఆ ఏరియా వాళ్ళని కూడా మేము కోరుకున్నాం. అదేవిధంగా మీడియా వాళ్ళే మీకు కూడా పూర్తి సహకరిస్తే తప్పకుండా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని ఆశిస్తూ థ్యాంక్ యూ. హనుమకొండలో వరంగల్ స్టార్టప్స్ అండ్ బిజినెస్ ఎక్స్పో 2026 ఘనంగా ప్రారంభమైంది. హనుమకొండలోని ఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోను హనుమకొండ యూత్ కాంగ్రెస్ నాయకుడు విష్ణురెడ్డి ప్రారంభించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడిన విష్ణురెడ్డి యువతలో ఉన్న వ్యాపార ఆలోచనలు, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు ఇలాంటి ఎక్స్పోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. స్టార్టప్లు, చిన్న తరహా వ్యాపారాలు, నూతన పారిశ్రామిక ఆలోచనలతో ముందుకు వస్తున్న యువతకు ఒకే విధమైన అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడటంతో పాటు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, వ్యాపార రంగంలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఎక్స్పో ద్వారా వ్యాపారవేత్తలు, స్టార్టప్ నిర్వాహకులు, పెట్టుబడిదారులు, యువ పారిశ్రామికవేత్తలకు పరస్పర పరిచయాలు, వ్యాపార అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా యూత్కి ఇట్లాంటి ఎగ్జిబిషన్ అప్రోచ్ చూసేది ఉంటే మరి అందరికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మనకి ఇట్లాంటి ఎగ్జిబిషన్ చేసిన ఆర్గనైజర్స్కి అప్రిషియేట్ చేస్తున్నాం. అలానే గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ కానీ, మనకి డిఫరెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మీ అందరికీ అందజేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాం. మీరందరూ కూడా ఎప్పుడు కూడా మనకి కలెక్టరేట్కి వచ్చి ఈ సర్వీసెస్కి వాళ్ళకి కావాల్సిన లోన్స్ కానీ, పర్మిషన్స్ కానీ, లేకపోతే ఇంకా సబ్సిడీస్ కానీ అవన్నీ కూడా పొందవచ్చు. అలానే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా స్టార్టప్స్కి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. బ్యాంకర్స్ కూడా ఎవ్రీ 2 months ఒకసారి మనకి క్వార్టర్లీ ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం అవుతుంది. వీటి ద్వారా ఎవరైతే న్యూ ఎంటర్ప్రినర్స్కి వాళ్ళకి డిఫరెంట్ స్కీమ్స్, ముద్రా లోన్స్ కానీ, లేకపోతే స్టార్టప్ ఇండియా స్కీమ్ ద్వారా కూడా లోన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి ద్వారా కూడా సర్వీసెస్ పొందవచ్చు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.